హెవీ హారన్ మాడిఫైడ్ సైలెన్సర్లతో నగర రోడ్లపై చక్కర్లు కొడుతున్న వాహనదారులపై ఫోకస్ చేశారు పోలీసులు. రాచకొండ పరిధిలో 2325 కేసులు నమోదు చేశారు పోలీసులు. రిపీటెడ్గా పట్టుబడుతున్న 870 వాహనాలకు సైలెన్సర్లను తొలగించి రోడ్డు రోలర్లతో నుజ్జునుజ్జు చేశారు. బైక్ సైలెన్సర్లను మాడిఫై చేస్తున్న మెకానిక్ షెడ్లను చెకింగ్ చేస్తామంటున్న రాచకొండ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసులతో అజయ్ ఫేస్ టు ఫేస్. నగరంలో రయ్యురయ్యమంటూ హెవీ నాయిస్ చేసే సైలెన్సర్లతో యువత వాహనాలు నడపడం మనం సహజంగా చూస్తుంటాం. సో అలాంటి వాటిపైన చర్యలు తీసుకుంటాము, వాటిపైన నిఘా పెట్టాము అంటున్నారు రాచకొండ ట్రాఫిక్ పోలీసులు. అసలు ఏ విధమైన చర్యలు ఉండబోతున్నాయి దీనిపైన అనేది మాట్లాడదాం. మనతో పాటు రాచకొండ ట్రాఫిక్ 2 డీసీపీ శ్రీనివాసులు ఉన్నారు. సార్ చెప్పండి, సాధారణంగా వాహనాలకు సంబంధించి ఈ సైలెన్సర్లు హెవీ నాయిస్ చేసుకుంటూ వెళ్తుంటాయి. సో ఎంత డిజేబుల్స్ వరకు వీళ్ళకి అనుమతి ఉంటుంది, దానికి సంబంధించి ఏం చెప్తారు? మా సిపి గారి ఆధ్వర్యంలో సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము 75 డెసిబెల్స్ కంటే ఎక్కువగా ఉన్న వాహనాలపైన సైలెన్సర్లు కానీ హార్న్ కానీ చేయడంతో వాటిపైన ఎంవి యాక్ట్ ప్రకారం చర్యలు అనేది చేపట్టడం జరిగింది. జనవరి నుంచి ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్నాము. చాలా వరకు వాటిపైన కేసులు నమోదు చేయడం జరిగింది. కొన్ని వాహనాలకు సైలెన్సర్లు కూడా రిమూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ విధంగా సైలెన్సర్లు హారన్ సంబంధించి హెవీ నాయిస్ చేసే వాటికి సంబంధించి ఇప్పటి వరకు అంటే ఈ జనవరి నుండి ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదు చేశారు, దానికి సంబంధించిన డేటా ఏ విధంగా ఉంది? మా రాచకొండ కమిషనరేట్ పరిధిలో 2325 కేసులు బుక్ చేయడం జరిగింది. ఈ మాడిఫైడ్ సైలెన్సర్లు ఉన్న వాటిలో వీటిలో రిపీటెడ్గా మళ్ళీ చేస్తున్నటువంటి వాహనాలకు సంబంధించి 1233 సైలెన్సర్లు సీజ్ చేయడం జరిగింది. అంటే మెయిన్గా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ సైలెన్సర్లు మోడిఫై చేసి వాడడం కావచ్చు, ఎక్కువ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వీటి యాక్టివిటీస్కి పాల్పడుతున్నారు గుర్తించారు? మేము ఇది గమనిస్తే ముఖ్యంగా వెహికల్స్లో 2 వీలర్స్లో కొంచెం హై ఎండ్ వెహికల్లోనో దాంట్లో యూత్ 25 బిలో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ మాడిఫైడ్ సైలెన్సర్లు అనేది వాడుతున్నట్టుగా గమనించడం జరిగింది. అంటే మామూలుగానే రాయల్ ఎన్ఫీల్డ్ కావచ్చు, ఇతర వెహికల్స్ సాధారణంగానే కాస్త నాయిస్ హెవీగా ఉంటుంది, వాటిని కూడా మోడిఫై చేస్తున్నారు అంటున్నారు. ఇది మోడిఫై చేయాలి అంటే మెకానిక్స్ కూడా మోడిఫై చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ షెడ్స్ పైన కావచ్చు, మెకానిక్స్ సంబంధించి వాళ్ళపైన ఎలాంటి చర్యలు ఉంటాయి? ప్రజెంట్గా అయితే ఎవరైతే ఫిట్ చేస్తున్నారో వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది. మనము రోడ్డుపైకి వెహికల్ వచ్చినప్పుడు వెహికల్ సౌండ్ పొల్యూషన్ చేసినప్పుడు మాత్రమే చర్యలు తీసుకోగలుగుతున్నాము. వాళ్ళు ఎవరు ఫిట్ చేసిరు అంటే చాలా వరకు వేరే ఎక్కడో కూడా ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో ఆ మెకానిక్ ఎవరనేది వీళ్ళకు తెలిసి లేకుండా ఉండొచ్చు. ఇంకా కొన్నిసార్లు మెకానిక్ జస్ట్ ఫిట్ చేస్తారు కానీ వాళ్ళ అడ్రస్ వీళ్ళకి ఇవ్వకపోవడం, ఇట్లాంటివి జరగకపోవడంతో మనం మెకానిక్లను సరిగ్గా గుర్తించలేకపోతున్నాము. వెహికల్ నడిపే వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే మెయిన్గా ఈ హెవీ నాయిస్ చేస్తున్న వెహికల్స్ వల్ల ఒకవైపు సౌండ్ పొల్యూషన్తో పాటు పక్క వాహనదారులు భయపడి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ఘటనలు మనం చూసాం. సో ఇలాంటి వాటిపైన ఇలాంటి యాక్టివిటీస్కి పాల్పడుతున్న యువతకి పోలీసుల నుండి మీరు ఏమి హెచ్చరిస్తారు? ముఖ్యంగా చాలామంది ఏమనుకుంటారంటే ఈ సౌండ్ చేయడం ఒక ఫ్యాషన్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు. వేరే వాళ్ళ దృష్టిని అట్రాక్ట్ చేయడం కోసము ఆ స్పీడు సౌండ్కు అందరూ తమ వైపే చూడాలన్న కోణంలో వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇట్లా చేయడం అనేది అటెన్షన్ గ్రాబింగ్ అనేది మెయిన్ వీళ్ళ ఉద్దేశం ఉంటుంది. అంటే మెయిన్గా ఈ విధంగా హెవీ సౌండ్ మీరు చెప్పినట్టు అటెన్షన్ గ్రాబింగ్ అనుకోవచ్చు, లేకపోతే కొందరు వీడియోస్ తీసుకొని వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వ్యూస్ కోసమో ఇతర వాటి కోసం చేస్తుంటారు. సో ఇలా చేస్తున్న వారికి మీరు ఏమి హెచ్చరిస్తారు? ముఖ్యంగా పబ్లిక్ చెప్పేది ఏంటంటే ఈ మనకు WHO ప్రకారము 75 డెసిబెల్స్ దాటితే మనకు సౌండ్ పొల్యూషన్ అనేది వస్తుంది. దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడడమే కాకుండా, ఎందుకంటే వెహికల్ కంటిన్యూగా నడుపుతున్నప్పుడు వాళ్ళు కూడా సౌండ్ పొల్యూషన్ బారిన పడతారు. అదే సమయంలో పక్కవారు కూడా సౌండ్ పొల్యూషన్ బారిన పడతారు. సౌండ్ పొల్యూషన్ వల్ల మనకు ఫిజికల్గా మెంటల్గా చాలా డిసీజెస్ వచ్చే ఆస్కారం ఉంటుంది. తలనొప్పి రావడం కానీ, వినికిడి లోపం రావడం కానీ ఇట్లాంటి ఎన్నో సమస్యలు వస్తుంటాయి. కాబట్టి మేము సౌండ్ పొల్యూషన్ చేసే ఈ సైలెన్సర్ను తీసేటప్పుడే వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. సౌండ్ పొల్యూషన్ వల్ల మీరే కాదు మీ పక్కనున్న వాళ్ళు కూడా దీన్ని బారిన పడుతూ ఉన్నారు. ముఖ్యంగా 75 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వృద్ధులు వాళ్ళు రోడ్లపైకి వచ్చినప్పుడు ఈ సౌండ్ పొల్యూషన్
ఇరిటేషన్ వల్ల వాళ్ళకున్న హార్ట్ డిసీజెస్ కానీ ఇంకా అదర్ వేరే ఏదైనా డిసీజెస్ ఉన్నా కూడా వాటి ఎన్హాన్స్గా అవకాశాలు ఉంటాయి, వాళ్ళు ఇరిటేషన్కు గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ వాళ్ళకు తెలియజేయడం జరుగుతూ ఉంది. అంటే మెయిన్గా ఈ హెవీ నాయిస్ చేసే సైలెన్సర్లు పెట్టుకొని వెళ్తున్న వాహనాలకు సంబంధించి మైనర్లు కూడా చాలా వరకు ఈ డ్రైవింగ్లో ఈ విధంగా హెవీ నాయిస్ వచ్చే సైలెన్సర్లు పెట్టుకొని చేస్తుంటారు. సో మైనర్ల పైన మీ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది? మనకు మైనర్లు డ్రైవింగ్ చేస్తున్నా లేదు సైలెన్సర్ లేకపోయినా కూడా మైనర్లు రోడ్డు పైన వస్తే వాళ్ళకు మైనర్ డ్రైవింగ్ కింద కేసు చేయడం జరుగుతుంది. మైనర్లు డ్రైవింగ్ చేస్తూ ఇట్లా సైలెన్సర్లు ఉంటే బండి కూడా సీజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మొత్తానికి ఈ హెవీ నాయిస్ వచ్చే సైలెన్సర్లు వాడుతున్న వాహనాలపైన నిఘా ఉండడమే కాదు, ఒక డ్రైవ్ కూడా నిర్వహిస్తున్నాం. ఇది కంటిన్యూస్గా కొనసాగుతుంది. ఇప్పటివరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో దాదాపు 2000కు పైగా కూడా కేసులు నమోదు చేయడంతో పాటు రిపీటెడ్గా ఈ మోడిఫైడ్ సంబంధించి సైలెన్సర్లు వాడుతున్న దాదాపు 1200 సైలెన్సర్లని ఇప్పటికే రోడ్డులతో తొక్కించాము. సో ఇదే విధమైన ఖచ్చితమైన చర్యలు తీసుకుంటూ ముందుకెళ్తాము అనేది పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రశాంత్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.